బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మనమంతా ఒకటే కదం తొక్కి కదులుదాం. మాజీ ఆలయ చైర్మన్ గన్నె వెంకటేశ్వర్లు పరకాల ఏప్రిల్ 25 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నెల ఏప్రిల్ 27 వరంగల్లోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభకు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే కదం తొక్కుతూ కదలి రావాలని పరకాల నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా గందే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను ఆగమయ్యే రోజులు వచ్చాయని, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం ఆగమైందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలంతా మేల్కొని కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకొని కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలి. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భవించింది. 25 సంవత్సరాలు పురస్కరించుకున్నందున ఈ నెల 27న జరగబోయే టీఆర్ఎస్ రజతోత్సవ సభకు పరకాల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల నుండి, గ్రామాల నుండి గులాబీ దండై ప్రజలంతా తరలి రావాలని, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.